వెల్కమ్ టు వీకే టాక్స్. మీకు తెలుసా, ఎవ్రీ ఇయర్ జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్గా సెలబ్రేట్ చేసుకుంటాము అని. జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం సమాజంలో బాలికలు ఎదుర్కొంటే ఇన్ఈక్వాలిటీస్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, బాలికల హక్కులను ప్రమోట్ చేయడం, బాలికల హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ మీద అవగాహన తీసుకురావడం, తద్వారా బాలిక సాధికారతను సాధించడం భారత ప్రభుత్వ లక్ష్యం. 2025 బాలికల దినోత్సవం యొక్క థీమ్ ఏమంటే ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్, ఎంపవర్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అనగా దేశ భవిష్యత్తు కోసం బాలికల సాధికారత అవసరాన్ని తెలియచెప్తుంది. ఒకప్పుడు బాలికల ఉన్నతికి చైల్డ్ మ్యారేజెస్, గర్ల్ ఫెటిసైడ్ అంటే స్కానింగ్లో ఆడపిల్ల అని తెలిస్తే చంపివేసే భ్రూణ హత్యలకు పాల్పడడం లాంటివి ప్రధాన అవరోధాలుగా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎడ్యుకేషన్, ఇన్ఈక్వాలిటీస్ అన్నవి బాలికా సాధికారతకు అవరోధాలుగా మారాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, ఉడాన్ లాంటి కార్యక్రమాలను ఎన్నో చేపడుతున్నది. అయితే ఆడబిడ్డను సమానంగా చూడటం అన్నది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. కారణం, ప్రతి మనిషికి తల్లే మొదటి గురువు, ఇల్లే మొదటి పాఠశాల. అక్కడ మార్పు వచ్చినప్పుడు మాత్రమే సమాజం మారుతుంది. తద్వారా వికసిత భారత్ ఆవిష్కృతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కోటేశ్వరి, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.